నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి దసరా పండుగ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. దసరా చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న వైనం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని సీఎం వెల్లడి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన కార్యక్రమానికి 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని ఎంపీ కేశినేని వెల్లడి. స్వచ్ఛత హీ 10K మ్యారథాన్ నిర్వహించిన ఎంపీ పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ మ్యారథాన్ చేపట్టినట్లు ఎంపీ వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. విజయదశమి ఉత్సవాలు చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ దీక్షదారులు ఆలయానికి పోటెత్తారు. వీరంతా అమ్మవారికి పూజలు చేసి దీక్షను విరమించనున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు విజయదశమి పర్వదినం నాడు శ్రీ కనకదుర్గాదేవి సాక్షాత్తు సిద్ధిదాత్రి సాక్తేయానుసారంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతోంది. ఈరోజు అమ్మవారు బంగారపు రంగు చీర ధరించి చతుర్భుజాలతో ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయ ముద్రలతో దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాసం ధరించి భక్తులను అనుగ్రహిస్తారు. రాజరాజేశ్వరి దేవికి చింతపండు పులిహోర, రవ్వ కేసరి, పరమాన్నం, లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు సీఎం. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహం నింపారు మాజీ ప్రధాని అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రి లోకేష్ ఆ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. భారత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటిష్ సామ్రాజ్యంపై శాంతి అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు. ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలని, అప్పుడే మనం కలలు కంటున్న నవ భారతదేశం సాకారమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహరహం పరితపించిన ఆ మహనీయుడు చూపిన బాట మనకు అనుసరణీయం. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగనిరతి యువతరానికి స్ఫూర్తి కావాలి. ఈ సందర్భంగా మరొక్క మారు ఘన నివాళులు అర్పిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్టు చేశారు. అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ తెలియజేశారు. గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని ఎంపీ కేశినేని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో 11 రోజులుగా 5 వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలు భక్తులతో పాటు నగరవాసులు ఆస్వాదించారని ఎంపీ కేశినేని స్పష్టం చేశారు. ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ 10K మ్యారథాన్ గురువారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ మ్యారథాన్ విజయవాడ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, సినీ హీరో శర్వానంద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు పతకాలు
దసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. విజయవాడ ప్రజలు శుభ్రతతో ఆదర్శంగా నిలవాలని సూచించారు. యువత మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హీరో సర్వానంద్ మాట్లాడుతూ విజయవాడతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, తానిక్కడే పుట్టి పెరిగానని తెలిపారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని సర్వానంద్ నెమరు వేసుకున్నారు. వచ్చే దసరాకి స్వచ్ఛత మారథాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ వీధుల్లో పరుగులు తీస్తానని ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ నగరవాసులకు తన అభిమానులకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. మనం విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇవాళ స్వచ్ఛ మారథాన్ దేశం మొత్తం నుంచి క్రీడాకారులు వచ్చి స్వచ్ఛ మారథాన్లో పాల్గొంటాం. అందులో ముఖ్యంగా 5K రన్లో విజయవాడ నగర ప్రజలందరూ పాల్గొంటాం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ సుమారు 21K, 10K, 5K ఇటువంటి వివిధ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి విజయవాడ నగర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మనం గతంలో 2014 నుంచి 19లో కూడా చూసాం. అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగినాయి. మళ్ళీ ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ ఉత్సవ్ కానీ, స్వచ్ఛ మారథాన్లు కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అంతేకాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఇవాళ చూసాం విజయవాడ నగర ప్రజల్లో ఉన్న ఉత్సాహం. మనందరం కూడా గత 10 రోజుల నుంచి విజయవాడ ఉత్సవం ఏ విధంగా భారీగా పాల్గొన్నారో 11వ రోజు స్వచ్ఛ మారథాన్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు టిప్సీ టాప్సీ ఎదురుగా ఉన్న డి అడ్రస్ మాల్లో స్టేజ్ మీద ఉంటారు. అందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా భారీగా పాల్గొని మనం ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే సమయం ఆసన్నమైంది. 3000 మంది దసరా కళాకారులతో, దసరా వేషగాళ్లతో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఇది మైసూరు ఉత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు ఉండబోతుంది. ఇవాళ విజయవాడ నగరం ఇంటర్నేషనల్ వేదికల మీద నుంచోబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అందరూ కూడా స్వచ్ఛ మారథాన్లో వాళ్ళ బందర్ రోడ్డు బ్లాక్ చేస్తున్నాం. రోడ్డుకు ఒకవైపు మనం కార్నివాల్ ఉంటే రెండో వైపు ప్రజలు ఉంటారు. ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని భారీగా విజయం సాకూర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఉండాలని కోరుకున్నాం. అంతేకాకుండా రెండో కార్యక్రమం విజయవాడ ఉత్సవంలో ముగింపు కార్యక్రమమైన గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముగింపు వేడుకలు అంటే గొల్లపూడి ఎక్స్పో అయితే ఇంకా 40 రోజులు ఉంటుంది. కానీ విజయవాడ ఉత్సవం అన్ని చోట్ల ఉన్న ముగింపు వేడుకలను మాత్రం ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ప్రముఖ సినీ హీరో సర్వానంద్ ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి దర్శించుకున్నారు. విజయదశమి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని సర్వానంద్ తెలిపారు. ఏర్పాట్లు చక్కగా చేశారని కితాబిచ్చారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా ప్రముఖ హీరో సర్వానంద్ తో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద అధికారుల మర్యాదలతో ఇద్దరికి ఘన స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఎంపీ కేశినేని శివనాథ్, హీరో సర్వానందులకు వేద ఆశీర్వచనం అందజేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చక్కగా చేశారని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రులు ఇవాళ ఆఖరి రోజు. ఇంద్రకీలాద్రి మీద వైభవంగా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరికీ సకల సౌకర్యాలు దేవాదాయ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. విధంగా చూస్తే మూలా నక్షత్రం రోజు 196,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలామంది వివిఐపీలు రెగ్యులర్గా వస్తున్నా కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళ నుంచి భవానీలు కూడా భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ప్రతినిత్యం అటెన్షన్లో ఉండి అధికారులు కానీ అందరం కానీ ప్రతినిత్యం అటెన్షన్లో ఉండి ఎక్కడికక్కడ క్రౌడ్ మానిటరింగ్ బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా బ్రహ్మాండంగా చేస్తున్నారు.
అందరికీ కూడా ధన్యవాదాలు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 95% హ్యాపీనెస్ ఇది చూపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు అంత గొప్పగా ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ వారికి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ చేస్తున్న రాజకీయ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. అండ్ చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చాను, ఇక్కడే పుట్టాను. బట్ అదే నాకు చిన్ని గారితో చెప్తున్నా, అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అండ్ అదే చెప్తా ఉన్నారు 196,000 మంది వరకు వస్తున్నారు మొన్న మూలా నక్షత్రం అని. అండ్ ఈరోజు కూడా అకౌంట్ దాటుతుంది అన్నారు. సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ సంతగా ఉండాలని. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని అన్నారు. S&S పబ్లికేషన్ సంస్థ ప్రచురించిన పుస్తకాలు చదివిన విద్యార్థులు 50% పైగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వారు ఉన్నారని తెలిపారు. S&S పబ్లికేషన్స్ విజయోత్సవ సభ నగరంలోని SS కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన అనంతరం డిఎస్సి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల్ని సాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడారు. అలాగనే డిఎస్సి ద్వారా ఇప్పటికే 16,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు. స్వర్ణాంతర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన సంకల్పమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. భవనాలు కట్టడమే తప్ప విద్యా నాణ్యతను పెంచే దిశగా చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించేలాగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. S&S పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేషావళి మాట్లాడుతూ తమ సంస్థ ప్రచురించిన పుస్తకాల ద్వారా అనేక మంది అభ్యర్థులు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించారని, అది తమకు గర్వకారణమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దటంలో ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు పొందిన 16,500 సుమారు యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి ఇవన్నీ కూడా తొలిమెట్టు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దటానికి ప్రయత్నం చేశారు తప్పితే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేకపోతే బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఈ రాష్ట్రంలో తయారైన విద్యార్థులుగా తయారైన యువకులకి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకి, సాఫ్ట్వేర్ రంగానికి, వివిధ రంగాలకి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా S&S ఏదైతే సంస్థ ఉందో నిజంగా వారు కేవలం లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో కూడా చేయటం వారిని అభినందించదగ్గ విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా 50% ఉద్యోగాలు ఈ S&S సంస్థలో తయారైన చదువుకున్న విద్యార్థులకు లభించడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఈ సంస్థ కూడా మన రాబోయే సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెందాలని,
మరింతమంది ఇదే టీచర్సే కాకుండా వివిధ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు. విజయవాడ గొల్లపూడి ఎగ్జిబిషన్ వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్న నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లను ఎంపీ పరిశీలించారు. ఏపీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని ఎంపీ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అండ్ పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టాల్స్, స్టేజ్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, భద్రతా చర్యల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లోపాలు లేకుండా ఏర్పాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతూ ఉంది. రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి భవానీలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. భవానీ నామస్మరణతో దుర్గమ్మ కొండ మారుమ్రోగుతోంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకి దర్శనం ఇవ్వడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవానీ భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. విజయదశమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షదారులు తాకిడి మరింత పెరిగింది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి భవానీ దీక్షదారులతో ఎరుపు రంగు పులుముకుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో పాటు కాలినడకన వేలాదిగా భవానీ భక్తులు కనకదుర్గమ్మ ఆలయం వైపు కదిలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో రేయింబబుళ్లు ప్రయాణించి మరీ వస్తున్న వారితో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు సందడిగా మారాయి. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారిలో ఎక్కడ చూసినా భవానీ మాలధారులే కనిపిస్తున్నారు. తుమ్మల కళాక్షేత్రం నుంచి కాళేశ్వర మార్కెట్ పైవంతన మీదుగా కెనాల్ బ్రిడ్జి మార్గంలో భవానీల సంఖ్య అధికంగా ఉండటంతో వాహనదారుల రాకపోకల్ని నియంత్రించారు. విఎంసీ సమీపంలోని హోల్డింగ్ ఏరియాలు భవానీ భక్తులను క్రమ పద్ధతిలో పంపిస్తూ ఉన్నారు. అలాగనే పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం, సితారా కూడలి వైపు నుంచి భారీగా భవానీలు తరలి వస్తూ ఉండటంతో వారిని కూడా ఓ క్రమ పద్ధతిలోనే ఘాట్ రోడ్డు క్యూ లైన్ లోకి పంపిస్తూ ఉన్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు నిశ్చిత పరిశీలన పర్యవేక్షిస్తున్నారు. ఎక్కువసేపు దీక్షదారులు రోడ్లపై పడిగాపులు పడకుండా త్వరగా క్యూ లైన్ లోకి చేరేలాగా అప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకి అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. ఉత్సవాలలో చివరి రోజు యాగశాలలో చండీ హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో కె సీనా నాయక్ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకి అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు. ఉత్సవాలలో చివరి రోజు యాగశాలలో చండీ హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు. నీటి ఉధృతి కారణంగా దుర్గా ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు హంస వాహనంపై పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరాత్రులు ఆఖరి రోజు కావడంతో సాధారణ భక్తులతో పాటు అధిక సంఖ్యలో భవానీ మాల ధరించిన భక్తులు దర్శనార్థం వచ్చారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ మాసం 22వ తారీఖున ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా ప్రతినిత్యం నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అందరి ద్వారా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రంలో జరగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి అపచారాలు లేకుండా పూర్ణాహుతి వరకు సక్రమంగా పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క ఈవోలు, అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క
మంత్రివర్గ సహచరుల యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరిపూర్ణం కావడింది అని చెప్పి సంతోషంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ఉన్నాను. ఈ పూర్ణాహుతితోటి ఈరోజు అమ్మవారి ఉత్సవాలు వైదిక స్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినాయి. ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి వల్ల రాష్ట్రం శాంతి సుస్థిరతగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కోసమనే మనం ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని వేదం చెప్తున్నది. అంటే ఏమిటంటే పూర్ణాహుతి యొక్క ఆ ద్రవ్యాలలో ఎంత సుగంధమైనటువంటి ఎంత విశేష. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ శారదా కళాపీఠం భవానీపురం గురువు సంతోష్ కుమార్ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య రవలి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చిన్నారులు గణపతి తాళం, హిమబిందు, నందిని, లక్ష్మీకాంతం వంటి నృత్యాలను ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నృత్య కళాకారులు సాయి లక్ష్మి, చైత్ర, సాన్విశ్రీ, దర్శన్, హిమబిందు, జాహ్నవి, మహిత్రి తదితరులు అద్భుత ప్రదర్శన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న వైనం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని సీఎం వెల్లడి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన కార్యక్రమానికి 11 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని ఎంపీ కేశినేని వెల్లడి. స్వచ్ఛత హీ 10K మ్యారథాన్ నిర్వహించిన ఎంపీ. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ మ్యారథాన్ చేపట్టినట్లు ఎంపీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.